హలో, వెల్కమ్ టు మై ఛానల్ రుత్విక్తో మమ్మీ. అందరికీ హ్యాపీ వినాయక చవితి అండి. మీరు కూడా వినాయక చవితి సెలబ్రేషన్స్లో ఉంటారు కదా. నేనైతే వినాయక చవితి సెలబ్రేషన్స్లో ఉన్నాను. ఆడవాళ్ళకి వినాయక చవితి సెలబ్రేషన్స్ అంటే ఏ పండుగ వచ్చిన సెలబ్రేషన్స్ ఏముంటాయి, వంట చేసుకుంటూ ఉండడమే కదా. నేనైతే స్వామివారికి ప్రసాదాలు చేస్తూ ఉన్నాను. ఆల్రెడీ స్టార్ట్ చేశాను, 5కి లేసాను. ఇప్పుడైతే చేస్తూ ఉన్నాను. మీకు నేను చూపిస్తాను. ఇంకా అంత ప్రాసెస్లోనే ఉన్నాయన్నమాట. హ్యాపీ వినాయక చవితి హ్యాపీ వినాయక చవితి సబ్స్క్రైబర్స్ అంట. పాప మా ఋతుకి ఫీవర్ అండి, 3-4 days నుంచి తగ్గట్లేదు. వైరల్ ఫీవర్ అంట. డాక్టర్ దగ్గరికి వెళ్తే చెప్పారు. వామ్మో, క్లిక్ చేసి మా వీడియోని పూర్తిగా చూడండి అని చెప్తున్నాడు. ఓకే అండి, నా ప్రసాదాలు ఎంతవరకు వచ్చాయో చూపిస్తాను మీకు. ఆల్రెడీ పాయసం చేసేసాను. పప్పు చేస్తున్నాను, ముద్దపప్పు చేస్తాం కదా, దానికి ఉడకబెడుతూ ఉన్నాను. ఇదిగోండి పప్పు. అన్నంకి పప్పు చారు కానీ సాంబార్ కానీ చేస్తారు కదా. ఎందుకు ఇన్ని ఐటమ్స్ చేస్తే వేస్ట్ అయిపోతాయని పప్పే చేస్తున్నాను. ఉడుకుతూ ఉంది, విజల్స్ వస్తున్నాయి. పులిహోరకి అన్నం చల్లారి పెడుతున్నాను అనమాట. మా అత్తమ్మ వాళ్ళు టెంకాయలు తెచ్చారు, కొబ్బరికాయలు. ఇంటి దగ్గర చెట్టు ఉంది, అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర, అక్కడి నుంచి తెచ్చారు. కుడుములకి బియ్యం నానబెట్టున్నాను, ఆరబెడుతూ ఉన్నాను. ఇలా ప్రాసెస్ జరుగుతూ ఉందండి, ఒకటి తర్వాత ఒకటి. వడక్కి కూడా వేసేసాను, పిండి వేసి ఫ్రిడ్జ్లో పెట్టేసాను పొద్దున్నే. నాకు కొంచెం హెల్త్ బాగాలేదు, ఒళ్ళు తిప్పుతూ ఉంది. కొంచెం 2-3 days నుంచి పని ఎక్కువైపోయింది. ఋతుకు బాగాలేదు కదా, అందుకని పని ఎక్కువైపోయింది అనమాట. సో నేను అందుకని మెల్లగా చేసుకుంటూ ఉన్నాను. మార్నింగ్ 5 నుంచి లేసి. నైట్ కూడా నాకు నిద్ర లేదండి. మా వారు 12:30-1:30కి వచ్చారు. వినాయకుడు బొమ్మ పెడుతుంటే అక్కడికి వెళ్ళి తీసుకురావడానికి. బాగా సెలబ్రేట్ చేస్తారు మా ఊర్లో, అందుకని అనమాట. ఇప్పుడు ప్రసాదాలన్నీ చూపిస్తున్నానండి. వడలు, అదే గారెలు అంటారు కదా కొంతమంది, ఉల్లగడ్డ తాలింపు, ముద్దపప్పు, పాయసం, పులిహోర, పానకం, మెయిన్ కదా వినాయకుడికి కుడుములు, అన్నం, పప్పు. ఇది పచ్చడండి, అరటిపళ్ళు. మా ఆయన అయితే పాల వెళ్ళి కడుతున్నాడు. ఇదిగోండి ప్రిపేర్ చేస్తూ ఉన్నారు. ప్రతి ఇయర్ ఈయనకే పడుద్ది ఆ డ్యూటీ. నేను వంట చేసుకుంటూ ఉంటాను కదా, అందుకని ఇన్ని ప్రసాదాలు చేశానండి. ఇంకా సుక్కీలు అంటారు మా సైడు, పూర్ణాలు అంటారు కదా కొంతమంది, అది చేయలేకపోయాను. ఇప్పటికే నేను చేయలేకపోయాను, ఓపిక లేదు ఈరోజు. ఇంత బాగా చేస్తారండి, చాలా బాగా చేస్తారు. లైటింగ్స్ వేస్తారని వేస్తారు. ఈ ఇయర్ ఎట్లా చేస్తారు లేదు, ఎవ్రీ ఇయర్ కొత్తగా చేస్తారనమాట. మొత్తం అయినాక మీకు నేను చూపిస్తాను. మా బుజ్జి వినాయకుడు అదిగండి మా ఇంటికి వచ్చేసాడు. ఇదండి టోటల్గా మా డెకరేషను. ఇప్పుడే దీపారాధన చేసుకున్నాను, పూజ చేస్తాను, ఇంకా మంత్రాలు స్టార్ట్ చేస్తున్నాను. చూసారు కదా నా డెకరేషన్. సింపుల్గానే చేసుకున్నాము ఈ ఇయర్, చాలా చాలా సింపుల్. మామూలుగా అయితే లైటింగ్ సెట్స్ అని, మామిడాకుల పందిరని ఏదేదో వేసేవారు. ఈ ఇయర్ నాకే కొంచెం ఇదిగా ఉంది కదా, అందుకని తను కూడా కొంచెం డల్గానే ఉన్నాడు. మనమే హుషారుగా ఉంటే ఇంట్లో అందరూ హుషారుగా ఉంటారు కదా. సో ఇలా అయింది మా డెకరేషన్. ఇప్పుడు పూజ స్టార్ట్ చేస్తున్నాను నేను. ఓం గజనాకాయ నమః, ఓం గజనాయ నమః, ఓం గణదాక్షాయ నమః, ఓం విఘ్నేశ్వరాజాయ నమః, ఓం దేవమధురాయ నమః, దివ్యముఖాయ నమః, ఓం సముఖ్యాయ నమః, పృథినే నమః. ఏంటి? ఓం సుపాధికాయ నమః, సుఖానిధియే నమః, ఓం సురాధ్యక్షాయ నమః, సురాజ్ఞాయ నమః, ఓం మహాగణపతే నమః, ఓం మహామాన్య. ఒక్కొక్కటి వేయాలి, ఓకేనా? ఓం మహాగణపతే నమః, ఓం మహామాన్య నమః. ఉండండి పట్టుకోండి. ఓం మహామాన్య నమః, ఓం మహాకాళే నమః, మహాబలే నమః, ఓం లంబోదరాయ నమః, ఓం ప్రస్వగ్రీ నమః, ఓం మహాదారాయ నమః, ఓం అధ్యగ్నే నమః, ఓం మహావీరే నమః, ఓం మంత్రినే నమః, ఓం మంగళస్వరాయ నమః, ఓం ప్రమాదే నమః, ఓం
ప్రథమాయ నమః, ఓం ప్రజ్ఞాయ నమః, ఓం విఘ్నకర్తే నమః, విఘ్నహర్తే నమః, ఓం విశ్వానేతే. అప్పుడు గజాసురుడు పరమేశ్వరుని సూచించి, స్వామి నీవెల్లప్పుడు నా ఉదారంలో పొట్టలో ఉండమని కోరాడు. మహేశ్వరుడు అతని కోరిక తీరుస్తూ గజాసురుని పొట్ట లోపలికి ప్రవేశించి అక్కడే సుఖంగా ఇంతేనండి మా వినాయక చవితి. మీరు కూడా ఇలానే చేసుకున్నారని అనుకుంటున్నాను. మా బుజ్జి వినాయకుడు భలే ఉన్నాడు కదండి. సాయంత్రం కల్లా మేము నిమజ్జనం చేస్తాము. అందరూ 1 రోజు 2-3 రోజులు దాకా ఉంచుకుంటారు కదా, మేము ఎప్పుడు సాయంత్రం నిమజ్జనం చేస్తాం అన్నమాట. మా వినాయకుడు మీకు ఎలా నచ్చాడు, మా డెకరేషన్ ఎలా నచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రుత్విక్ ద మమ్మీ. థ్యాంక్ యూ.